చాలామందికి జీవితం మీద ఒక నిరీక్షణ ఉండదు. బాధలు, శోధనలు ఎక్కువైనప్పుడు ఆ మానసిక ఒత్తులను బట్టి ఏం చేస్తారో తెలుసండి? ఎందుకు ఈ జీవితం, ఎందుకు ఈ జీవితం అనుకుంటారు. ఎందుకు ఈ జీవితం అని మనిషి అనుకోకూడదు ఎప్పుడు. ఏంటి బ్రతుకు అని కూడా బ్రతుకు మీద ఎప్పుడు విరక్తి పుట్టకూడదు మీకు. మరొకసారి చెప్తున్నాను, మన జీవితాన్ని మనం దూషించుకోకూడదు. మన బ్రతుకు మీద మనకెప్పుడు విరక్తి పుట్టకూడదు. మనిషి జీవితం ఒక సముద్ర ప్రయాణం వంటిది. సముద్ర ప్రయాణంలో చేస్తున్నప్పుడు ఎన్నో అలలు వస్తాయి, ఎన్నో పెనుగాలులు విసురుతాయి. అన్నిటినీ భరించుకుంటా వెళ్ళేదే జీవితం. మీకు అర్థమైందండి? దేవుడు మనకు ఒక మంచి జీవితం ఇచ్చినప్పుడు దాన్ని మనం అనుభవించాలి. దేవుని దగ్గర మనం ఎప్పుడు కోరుకోవాలి, నాకు ఆయుస్సును దయచేయి, నాకు ఆయుస్సును దయచేయి. నేను కోరుకుంటాను, చాలా కాలం బ్రతకాలని నేను కోరుకుంటాను. ఎందుకో తెలుసా? బ్రతికినంత కాలం ప్రభు రాకడ వరకు ప్రజలకు దేవుని వాక్యం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. చాలా కాలం బ్రతకాలని కోరుకుంటున్నాను. అందుకే కొన్నిసార్లు ఆత్మ తీవ్రతతో చెప్తుంటాను, 4 తరాల పిల్లలను కూడా చూడాలని నేను చెప్తూ ఉంటాను. నాకు ఒక మంచి జీవితం ఇచ్చారు. పరలోకం వెళ్తే ఇవన్నీ ఉండవు. భూలోకంలోని ఇవన్నీ, పరలోకంలో వెళ్తే ఇవన్నీ ఉండవు. ప్రభువు ఎదుట మనం, మన ఎదుట ప్రభు, ఇవే. భూలోకంలోని ఇవన్నీ ఉంటాయి. అందుకని భూమి మీద మనం ఉన్నప్పుడు దేవుడు మనకు ఎన్ని సంవత్సరాలు పెట్టాడో, ఎన్ని నెలలు పెట్టాడో, ఎన్ని రోజులు అన్నీ తెలుసు ఆయనకి. ఏ సంవత్సరం, ఏ నెల, ఏ తేదీన, ఎన్ని గంటలకు అనేది కూడా అన్నీ ఆయనకు తెలుసు. సదాకాలము నిలుచు దీర్ఘాయువుని నా దేవుడు మనకిచ్చునుగాక, నిండు ఆయుస్సును పొందుదురుగాక. చాలా కాలము మనం బ్రతకాలి. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. చాలా కాలం బ్రతకాలి. ఎప్పుడైనా కుటుంబ వ్యవస్థలో బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఎప్పుడు ఏంటి నా బ్రతుకు అనుకోవద్దు. అందరికి వస్తుంది చావు, నాకు రాలేదండి అనుకున్నారా? సాతానుగా తల మీద కూర్చోండి.